సమాజానికి పట్టినటువంటి ఒక రోగంలో భావించవచ్చు. దానికి విక్టిమ్స్ మొత్తం యువత, భారతదేశంలో ఉన్నటువంటి యువత ఎక్కువగా ఉండడం వల్ల ప్రభుత్వాల నిర్లక్ష్యమే దీనికి. ఉపాధి అవకాశాలు ఉన్నాయి కదా, ఏదో ఒక పని చేసుకుంటూ ఎక్కడ డబ్బు ఉన్నాయి? సంపాదించుకో. అట్లాంటివి నేను కూడా ఒక సందర్భంలో విక్టిమ్ అయినటువంటి పరిస్థితి లోన్ యాప్స్ వల్ల. We can question government. ప్రభుత్వం ఎందుకంటే వీటిని నియంత్రించాలంటే ఆంక్షలు ఎందుకు తీసుకోవట్లేదు? ఇంతమంది ప్రాణాలు పోతున్నాయి. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతి క్షణం ప్రజాపక్షం. ఈరోజు ఎక్కడ చూసుకున్నా కూడా బెట్టింగ్ యాప్స్. ఈ ప్రాణాలు తీస్తున్నటువంటి బెట్టింగ్ యాప్స్ను ఎవరు బ్యాన్ చేయాలి, ఎలా బ్యాన్ చేయాలి, దీని నుండి యువతకు ఎలా విముక్తి లభించాలి? మరి యువత ప్రాణాలు పోవడానికి కారణం ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేయడమా, లేదా వాళ్ళు అభిమానించే క్రికెటర్లు బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేయడమా? ఏం జరుగుతుంది? అసలు ఈ బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేయాలంటే ఇండియాలో ఎలాంటి చట్టాలు రావాలి, ప్రభుత్వం ఎట్లా నిర్ణయాలు తీసుకోవాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఈజీ మనీ సంపాదించడంలో మోజులో ఆ డబ్బు ఆశలో పడి యువత ప్రయాణిస్తున్న క్రమంలో గెలవాలనే ఆశ వెంబడి పయనించి అప్పుల బాధతో అంతమవుతున్నారు. అందుకనే ఆ యువతకు ఎట్లాంటి సూచనలు, ఎట్లాంటి సలహాలు కావాలి, ఎట్లాంటి కఠిన చర్యలు ప్రభుత్వం ఆంక్షలు అట్లాంటి యాప్స్పై విధించాలనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మన స్టూడియోలో ఉన్న మిత్రుడు సూర్య. నమస్తే సూర్య. ఈరోజు బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది యువత ప్రాణాలు వదులుకునే పరిస్థితి ఏర్పడ్డది. సో మన రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కానీ ఐపీఎల్ సీజన్ చూసుకున్నా, ఇంకే సీజన్ చూసుకున్నా, ఈ డ్రీమ్11 అని ఇంకో ఏదో సంథింగ్ బెట్టింగ్ యాప్స్ వలన యువతకు చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఈరోజు నెలకొంది. దీన్ని ఎట్లా చూడవచ్చు మనం? అంటే ఇది ఒక సామాజిక రుగ్మత, సమాజానికి పట్టినటువంటి ఒక రోగంలో భావించవచ్చు. దానికి విక్టిమ్స్ మొత్తం యువత, భారతదేశంలో ఉన్నటువంటి యువత. ఈ దేశంలో అత్యధిక శాతం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అని చెప్పనంటే యువత. ఆ యువత ఎక్కువ శాతం ఉన్నారు. దేశ జనాభా ఎక్కువగా ఉంది, అందులో యువత ఎక్కువగా ఉన్నారు. ఎక్కువగా ఉండడం వల్ల ప్రభుత్వాల నిర్లక్ష్యమే దీనికి మూలమైనటువంటి కారణం. ఎందుకనేది మనకు డిబేట్లో అది రివీల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈజీ మనీ కోసం, మీరు అన్నట్లుగా ఈజీ మనీ సంపాదించాలన్నటువంటి ఉద్దేశంతో కష్టపడకుండా మనీ రావాలి అంటే అది ఆ ఆలోచన ఎవరికి ఉంటుంది? ఎవరి దగ్గర అయితే డబ్బు ఉండదో, ఎవరైతే ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటారో, ఎవరైతే ఇంట్లో కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ఆర్థికంగా విపరీతమైనటువంటి ఇబ్బందులకు గురవుతారో, సో వాళ్ళ దగ్గరనే ఈ రకమైనటువంటి ఆలోచన విధానం, ధోరణి ఉంటాయి. ఎందుకంటే తొందరగా గిటాన్ కావాలి, ఈజీ మనీ సంపాదించుకోవాలన్నటువంటి, అంటే ఒక ఇన్నోవేషన్ వైపు, ఒక ఆవిష్కరించేటటువంటి గుణం వైపు మళ్ళకుండా, అది బిజినెస్ పరంగానా లేకపోతే తను చేసేటటువంటి ఉద్యోగ పరంగానా, రకరకాలైనటువంటి ఈ ఆలోచనలకు అవకాశం లేనటువంటి సందర్భం ఏర్పడ్డప్పుడు మాత్రమే యువత ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అంటే యువతకు ఈ రోజులు ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయి కదా, ఏదో ఒక పని చేసుకుంటూ సంపాదించుకోవచ్చు. ఉపాధి అవకాశాలు అనేవి ఉంటాయి. ఇట్లాంటివి అడుగు పెట్టడానికి ఆస్కారం ఉండేది కాదు. ఇంకా నిరుద్యోగులు ఎందుకు సమ్మె చేస్తూ ఉంటారు, ఇంకా విద్యార్థుల సమస్యల మీద ఎందుకు పోరాటం చేస్తూ ఉంటారు. నిజంగా ఆ రకమైనటువంటి అంటే డబ్బు సంపాదించుకోవడానికి యువతకు ఈ బెట్టింగ్స్ కానీ, మన ఫోన్లో లోన్స్ తీసుకోవడం కానీ, ఇదే ఒక రూటా, ఇదే మార్గం తప్ప వాళ్ళు పని చేసుకొని డబ్బు సంపాదించుకోలేరా? అట్లాంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటే, ఒకటి కుటుంబ పరిస్థితులు. కుటుంబము పేరెంట్స్ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, పిల్లల్ని ఇన్నోవేటివ్గా వాళ్ళకి ఏమొచ్చో అది నేర్పకుండా, నువ్వు పలానా వరకు 10th వరకే చదవాలి, దాని తర్వాత ఇంటర్మీడియట్ చేయాలి, ఇంటర్మీడియట్లో పలానా సబ్జెక్టే తీసుకోవాలి, దాని తర్వాత డెఫినెట్గా బీటెక్ మెడిసిన్ చేయాలి, ఇట్లా చేస్తేనే నువ్వు మన కుటుంబాల్లో ప్రయోజకం కావడం కంటే కూడా మన కుటుంబాల్లో మనకు ఒక పరువు నిలబడుతుంది. ఫస్ట్ ఇది. తర్వాత వాడు వెళ్ళి జాబ్ చేసినోడే మనిషి అన్నట్టుగా అని కాదు, జనరల్ గా పలానా చదువుకుని ఆ తర్వాత ఉద్యోగం, ప్యాకేజ్, ఈ రకమైనటువంటి ఆలోచన విధానంతో పెంచి దాని తర్వాత ఈ క్రమం లోపల ఏమవుతుందంటే ఒత్తిడికి గురవుతారు పిల్లలు చాలా ఒత్తిడికి గురవుతారు. ఆ ఒత్తిడికి గురవుతున్నటువంటి నేపథ్యం లోపల, అంటే ఎదుగుతున్న క్రమం, మనకు 10th ఇంటర్మీడియట్ దాకా మన బాధలు ఏంటో, మన కష్టాలు ఏంటో, మన కుటుంబ పరిస్థితులు ఏంటో మనకు సరిగ్గా తెలియదు. ఎందుకంటే మనకు ఊహ తెలియని వయసు. ఆ తర్వాత మీకు తెలుసు, మనందరికీ తెలుసు, మనం అట్లాంటి పరిస్థితి నుంచి వచ్చిన వాళ్ళం. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఏమవుతుంది, కుటుంబం యొక్క బాధ్యతలు మన మీద పడతాయి. నిజం చెప్తున్నాను, 2014 లోపట, అంటే ఒక 10 సంవత్సరాల క్రితం పరిస్థితులను చూసుకొని చెప్తున్నాను. 2014 లోపట మీరు ఎంత సంతోషంగా, హ్యాపీగా, మీకు ఉన్నటువంటి బాధలు ఏంటి,
ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనో లేకపోతే ఇంకేదో చిన్న చిన్న బాధలు అవన్నీ. ఇంత టెక్నాలజీ డెవలప్ కాకముందు 2024 తర్వాత మీరు చాలా అంటే ప్రశాంతంగా నిద్రపోగలిగేటటువంటి రోజు ఏర్పడుతుందా, పరిస్థితి వస్తుందా? లేదు. రాదు. ఎవరికైనా అట్లాంటి పరిస్థితే ఉంటుంది. కానీ వాటిని అధిగమించగలిగేటటువంటి గుణం ఉన్నవాడు మాత్రం కాస్తో కూస్తో సక్సెస్ సాధించగలుగుతాడు. కానీ లేదు, ఈ పరిస్థితిని ఓవర్కమ్ చేయాలంటే నాకు ఈజీ మనీ కావాలి, ఈజీ. మీరు అన్నట్టు ఇప్పుడు ఒక డాక్టర్ వైపు ఎంబీబీఎస్ డాక్టర్ చేయాలి నా కొడుకును, ఒక ఇంజనీర్ చేయాలి, ఒక లాయర్ చేయాలనుకున్నటువంటి తల్లిదండ్రులు అంటే ఎంతో కొంత ఆర్థికంగా బలపడినటువంటి కుటుంబాలు అయితేనే అట్లా తమ కొడుకులను కానీ బిడ్డలను కానీ చేయాలనుకుంటారు. అట్లాంటి వాళ్ళకు ఆర్థిక సమస్యలు ఎక్కడ తలెత్తుతాయి? వాళ్ళ ఆల్రెడీ డబ్బు ఉన్నది కాబట్టి వాళ్ళ కొడుకును పై చదువులు చదివిద్దాం అనుకుంటారు. ఒక్కటి ఏమిటంటే ఇప్పుడు కోటీశ్వరులు అయినప్పటికీ కూడా పిల్లల చేతిలో డబ్బులు ఉండవు. ఎందుకు ఉండవంటే ఈ డబ్బులు ఇస్తే వీడు వ్యసనపరుడు అవుతాడేమో అన్నటువంటి కొంత బాధ వాళ్ళకు ఉంటుంది. తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేకపోతారు. అది ఎప్పుడు వస్తుంది అంటే నమ్మకం ఎప్పుడు కోల్పోతారు? వాళ్ళ యొక్క ప్రవర్తన. వాళ్ళ ప్రవర్తనకు మూల కారణం ఏమిటి? తల్లిదండ్రుల ప్రవర్తననే. తల్లిదండ్రులే ఒత్తిడికి గురి చేస్తారు, పిల్లాడు చెడిపోతాడు. చెడిపోయిన తర్వాత మళ్ళీ వానికి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడతారు. వాడు దానికోసం అప్పులు చేస్తాడు. అప్పులు చేసేటప్పుడు క్రమంలో ఈ అప్పులు తీర్చాలంటే ఏదో పెద్ద అమౌంట్ రావాలి నాకు అని చెప్పినట్టే మళ్ళీ ఈజీ మనీ ఏముంది, లోన్ యాప్స్ అని లేకపోతే ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ అంటే ఇక్కడ ఏంటంటే వాడు ఆశ చూపిస్తాడు కదా, నువ్వు 10 రూపాయలు పెడితే 20 రూపాయలు వస్తాయి, 20 రూపాయలు పెడితే 40 రూపాయలు వస్తాయి. అంటే నీకు డబల్ అమౌంట్ అనేది రిటర్న్ వస్తుంది. మళ్ళీ దానికి ప్రెడిక్షన్స్ అని. అంటే ఒకటేమిటంటే దీనికి మూలమైనటువంటి కారణం భారతదేశం లోపల చాలా ఆశ్చర్యానికి లోనైనటువంటి పరిస్థితి. అంటే చట్టబద్ధమైనటువంటి ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ అనే బెట్టింగ్ పరిశ్రమ అనేది ఉంది భారతదేశంలో. చట్టబద్ధమైనటువంటి బెట్టింగ్ పరిశ్రమ యొక్క పరిణామమే దాదాపు $2 బిలియన్. $2 బిలియన్ అంటే దాదాపు $400 కోట్ల. అంటే ఇదంతా గవర్నమెంట్ తెలిసే నడుస్తుందా ఈ వ్యవస్థ మొత్తం, బెట్టింగ్ వ్యవస్థ? అంటే ఒక్కటేమిటంటే సరే, సబ్జెక్ట్ టు కరెక్షన్, $2 బిలియన్, 200 కోట్ల. అంటే ఈ పరిస్థితి ఎందుకు అని చెప్పనంటే ప్రభుత్వాలు నడిపిస్తున్నాయా అని చెప్పనంటే మనకు సాంప్రదాయపరంగా మనం మాట్లాడుకుంటాం. సప్త మహావ్యసనాల లోపల జూదం ఒక మహావ్యసనం. జూదం ఆడిన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో ఒక సందర్భం వచ్చినప్పుడు ఏమిటంటే ప్రతి పరిశ్రమను కూడా ఎంతో కొంత దాని నుంచి ప్రభుత్వం ఆశిస్తూ ఉంటుంది. ప్రభుత్వం యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే దిశ లోపల బెట్టింగ్ యాప్స్ని కూడా కాస్త చట్టబద్ధత కల్పించారు. బెట్టింగ్ యాప్స్ మీద చట్టబద్ధత అనేది మనకు బ్రిటిష్ కాలం నుంచి వచ్చింది. 1867లోనే దాని మీద ఒక చట్టం వచ్చింది భారతదేశంలో. అంటే అప్పటి నుంచే దానికి చట్టబద్ధమైనటువంటి పరిస్థితుల మధ్యన జూదం అనేది నడిచింది. అయితే నడుస్తున్నటువంటి క్రమంలో దాని చట్టబద్ధమైనటువంటి బెట్టింగ్ యాప్స్కే ఇంత పరిశ్రమ, ఇంత క్వాంటిటీలో, ఇంత పరిణామంలో ఉంటే అసలు చట్టవిరుద్ధమైనటువంటి ఆఫ్షోర్ బెట్టింగ్ మార్కెట్ యొక్క పరిమాణం వచ్చేసి అక్షరాల 8,20,000 కోట్లండి. అంటే మనకు కనిపించినటువంటి ఒక మాఫియా, నేరపూరితమైనటువంటి మాఫియా ఏదైతే ఉందో, చట్టములకు లోబడనది, చట్టబద్ధంగా లేని, చట్టానికి వ్యతిరేకంగా ఆడేటటువంటి ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ యొక్క ఆ ఫుల్ పరిమాణం అంటే దాని యొక్క ద్రవ్యము పూర్తిగా ఆ రొటేట్ అయ్యేటటువంటి మనీ యొక్క ఆ పూర్తి లెక్క వచ్చేసి 8,20,000. అంటే ఇంత కోట్ల మనకు మొన్న తెలంగాణ స్టేట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు 2 లక్షల కోట్లు. మనకు ఒక సినిమాలో, జులై సినిమాలో వింటాం, ఒక పాలన పబ్ లోపల ఈ స్టేట్ బడ్జెట్ కి సరిపోయేంత క్రికెట్ బెట్టింగ్ జరుగుతుంది మనం వింటాం, జులై సినిమాలో వింటాం. అంటే అంత స్థాయి చోట్ల జరగాలి అట్లాంటి బెట్టింగ్. అట్లాంటి ఎన్ని చోట్ల ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లెక్కలు ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా ఉంటే ఇంత దారుణమైనటువంటి స్థాయి లోపల డబ్బు అనేది సామాన్య ప్రజల నుంచి వీళ్ళ యొక్క పూర్తి టార్గెట్ ఎవరు అంటే దీన్ని రన్ చేసుకొని, దీంతో సంపాదించుకొని, దీంతో వ్యాపారం చేసేటటువంటి వ్యక్తుల యొక్క విక్టిమ్స్ అనొచ్చు, లేకపోతే వారి యొక్క కస్టమర్స్ అనొచ్చు, లేకపోతే టార్గెట్ అనొచ్చు. వాళ్ళు ఎవరంటే ఈ పేద వర్గాలకు చెందిన వాళ్ళు, మధ్యతరగతి వర్గాలకు చెందినటువంటి వ్యక్తులే. ముఖ్యంగా ఇందులో ఇది నడిపించేది ఎవరు అంటావు అసలు? దీనికి ఒకటేమిటంటే అడ్డదారులు దొక్కి ఒక్కసారి సక్సెస్ అయినట్టు ఇది వ్యాపారం చేస్తాడు, నా అంచనా ప్రకారం. అంటే ఇప్పుడు ప్రభుత్వమే దీన్ని నడిపిస్తుంది అని కొందరి వాదన. ప్రభుత్వం ఆంక్షలు తీసుకుంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఎందుకు వస్తాయి? ప్రభుత్వము నియంత్రించవచ్చు కదా. ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు దీంట్లో భాగస్వామ్యం ఉంటుంది. ఇప్పుడు భూపేంద్ర సింగ్ బఘేల్ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, దాదాపు మనకు తెలుసు మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు ఒకటి ఉంది.
మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేస్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసి, ఇది ఒక అనాథరైజ్డ్ థర్డ్ పార్టీ యాప్, ఓకే. ఇది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్. సో దీనికి ఫ్రాంచైజీలు పెట్టి బ్రాంచ్లు పెట్టి ఎక్కడో దుబాయ్ నుంచి వచ్చినటువంటి ఇండియన్స్ వాళ్ళ పేర్లు వచ్చేసి సౌరభ్ చంద్రకర్ అండ్ రవి ఉప్పల్ అనేటటువంటి వ్యక్తులు, ఇద్దరు కూడా ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తులు. వీళ్ళిద్దరు కలిసి కూడా ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తారు. అనాథరైజ్డ్ యాప్ని తోటి వీళ్ళు బెట్టింగ్ యాప్స్, అంటే ఇందులో క్రికెట్ ఉంటుంది, టెన్నిస్ బాల్ ఉంటుంది, ఆ తర్వాత ఫుట్బాల్ ఉంటుంది, ఇట్లా రకరకాలైనటువంటి గేమ్స్ని అందులో పెట్టేసి దాదాపు వాళ్ళు రోజుకు సంపాదించింది 200 కోట్ల ఆదాయం. వాళ్ళ వెనక ఎవరున్నారంటారు? వాళ్ళ వెనకాల అంటే దీంట్లో భూపేంద్ర సింగ్ బఘేల్కి భాగస్వామ్యం ఉంది, కొన్ని సూట్ కేసులు ముట్టినాయి అన్నటువంటి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. సార్ రకరకాలైనటువంటి ఆరోపణలు. వాళ్ళ రాజకీయ బలం లేకపోతే వాళ్ళైతే నడిపించలేరు కదా అంత పెద్ద మాఫియాను. ఒకటి మాఫియా నడిపించడానికి రాజకీయ బలం అనేది ఆ మాఫియా యొక్క పరిమాణాన్ని బట్టి. సరే, గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలు ఎవరైనా ఉన్నారా? అంబానీ లాంటి వాళ్ళు కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ వీళ్ళ వెనుక? ఇదొక డార్క్ సైడ్ బిజినెస్ ఇది. ఓకే. సో డార్క్ సైడ్ బిజినెస్ లోపల ఎవరైనా ఉండొచ్చు మనకు. సో దీన్ని ప్రభుత్వం మనకు నియంత్రించాలంటే దానికి నిరూపణ లేవు కాబట్టి మనం ఒకరి మీద ఆరోపించు. మనం అంటే ప్రభుత్వాన్ని వి కెన్ క్వశ్చన్ గవర్నమెంట్. ఓకే, ప్రభుత్వం వీటిని నియంత్రించాలంటే ఆంక్షలు ఎందుకు తీసుకోవట్లేదు? ఇంతమంది ప్రాణాలు పోతున్నా, యువత ఇంతమంది నేడు బలైతున్నా. క్వశ్చన్ కూడా అదే, ప్రతి ఒక్కరి క్వశ్చన్ కూడా అదే. ఎందుకంటే అసలు బెట్టింగ్ అనేది చాలా తప్పు. ఒక జూదమే కదా. చట్టబద్ధమైనటువంటి బెట్టింగ్, అనాథరైజ్డ్ బెట్టింగ్ అనేటటువంటి పేర్లు పెట్టుకుంటే తప్పు. ఇప్పుడు కొందరు ఏమంటున్నారు అంటే ఈ యాప్స్ని కొన్ని తొలగించినాం, ఇవి ప్రభుత్వ ఆంక్షలతో నడుస్తున్నాయి, కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ని మేము తొలగించినాం, ఇవి ఏంటంటే Dream11 కానీ సో అండ్ సో కొన్ని యాప్స్, ఇవి క్రికెటర్లు సైతం ఇప్పుడు మనకు చూసుకుంటే క్రికెటర్లు కూడా బెట్టింగ్ యాప్స్కి యాడ్ ఇస్తున్నారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో యాడ్ ఇస్తున్నారు. సో అట్లాంటి వాళ్ళు మరి దీన్ని ఈ యొక్క మాఫియాని ఎంకరేజ్ చేసినట్టే అంటారు. అంటే ఒకటండి, ఇప్పుడు సిగరెట్ డబ్బా తీసుకుంటే సిగరెట్ డబ్బా మీద మనకి ఏముంటుందండి, ఒక క్యాన్సర్, స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్ అని చెప్పి ఒక దారుణమైనటువంటి ఫోటోతోటి బొమ్మతోటి మనకు యాడ్ ఇస్తూ ఉంటారు. సేమ్ ప్రభుత్వం కూడా మంచిగా ఇక్కడ ఇదే టేబుల్ ఉంది అనుకోండి, ఇక్కడ మంచిగా చికెన్ వండి పెట్టి నువ్వు తినద్దు, మేము వండుతాం కానీ నువ్వు తినద్దు అని చెప్పానంటే ఎట్లుంటుంది? కుదరదు కదా. అది మేము వండుతాం, వాసన వస్తుంది, ఆకలి అవుతుంది కదా. మేము మసాలాలు దట్టించేస్తాము, మంచిగా కారం నూరు పెడతాము, స్పైసీగా చేస్తాము, స్మెల్ మొత్తం గుప్పమంటది, బట్ మీరు తినద్దు, తినాలి. సేమ్ ఇది మద్యం విషయంలో చూసుకున్నా, సిగరెట్ విషయంలో చూసుకున్నా, మిగతా మాదక ద్రవ్యాల విషయంలో చూసుకున్నప్పటికీ కూడా ఇంతే. మద్యం నుండి అంటే కొన్ని కోట్ల ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి, కొంచెం అది కూడా ఒక్కసారి నియంత్రిస్తే కొంత ఆంక్షలు ఉంటాయి కాబట్టి అది నియంత్రించలేకపోతున్నది. కానీ ఈ బెట్టింగ్ అనేది నెసెసరీ కాదు కదా, ఇప్పుడు ప్రజలకు అత్యవసరం, ఇది లేకపోతే బ్రతకలేరు అనేటువంటిది కాదు. బ్రతకలేరు అనేది అని చెప్పినట్టు ఇప్పుడు బ్రతుకుతలేరు కూడా, వ్యసనంగా మారిన వాళ్ళ యువత బతుకుతలేరు. ఇంకోటి ఇక్కడ ఇంతకుముందు తీసుకుంటే ఒకరు ఏం చెప్పిల్లంటే, స్ట్రెస్గా ఉన్నా, యాంగ్జైటీగా ఉన్నా, నేను ఒక వ్యక్తి చెప్పినటువంటి విషయం, సూసైడ్కి ముందు స్ట్రెస్గా ఎక్కువగా ఉన్నా, యాంగ్జైటీగా ఉన్నా, నేను ఆడడం మొదలు పెడితేనే నాకు కొంత రిలీఫ్ ఉంటుంది. ఇట్లా ఆడిన తర్వాత నేను ఏమన్నాడంటే, ఐ లాస్ట్ 3 lakhs, మై ఫ్రెండ్ లాస్ట్ 20 lakhs, ఇంకో ఆయన అన్నాడు ఐ లాస్ట్ 30 lakhs ఇన్ 4 months, ఐ సఫర్డ్ మై ఫ్యామిలీ టూ మచ్, ఐ సోల్డ్ గోల్డ్ ఫర్ దట్ బెట్టింగ్ యాప్స్. అంటే ఇంట్లో ఉన్న తన తల్లి బంగారం అమ్మేసి అతను ఆడిన తర్వాత ఆయనకు కొంత విశ్రాంతి లభించిందట. అప్పటికి ఉన్నది మొత్తం లాస్ అయిపోయి నేను నా ఫ్యామిలీకి ద్రోహం చేసిన అని చచ్చిపోయిందట ట్రైన్ కింద పడి. అంటే ఇది ఒక వ్యసనము. మీరు అన్నట్టు మద్యం లేకుండా బ్రతుకుతలేరు, మాంసం లేకుండా బ్రతుకుతలేరు, అంటే బెట్టింగ్ కూడా లేకుండా బ్రతకలేరు అన్న పరిస్థితి ఫ్యూచర్లో ఏర్పడనుందేమో. ఫ్యూచర్లో కాదు ఇప్పుడే ఏర్పడ్డది. ఒకటి కాదు, రెండు కాదు, చాలా వందలాది కేసులు మనం చూస్తాను. దీనికి మెయిన్గా ఒక కార్యకారణ సంబంధం అంటారు. నిజానికి ఇక్కడ దీనికి మెయిన్గా దాని ఒక ఫౌండేషన్ అనేది బలోపేతమైంది ఎక్కడ అంటే కరోనా సందర్భం అనేది దాదాపు బెట్టింగ్ యాప్స్ వాడే వాళ్ళ యొక్క సంఖ్య, ఆ బెట్టింగ్ యాప్స్ యొక్క ఆర్థిక పరిమాణం అనేది 40% పెరిగింది. ఇదేంటంటే మన ఇండియా చేంజ్ ఫోరం అనే ఒక సంస్థ నివేదిక ఇది. ఈ నివేదిక ప్రకారం ఏంటంటే 40% దాని యొక్క పరిణామక్రమము పెరిగింది, అదేవిధంగా 40% వాడే వాళ్ళ సంఖ్య పెరిగింది. దాదాపు 345 మిలియన్ల భారతీయులు ఈరోజు బెట్టింగ్ యాప్స్ని ఆడుతూ ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ లోపల సంసారం, అందులో 90% యువతనే.
మొత్తం యూతే 90% అని కూడా 99% అంటే కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు డాక్టర్లు సైతం దీనికి గురవుతున్నారు కదా. అందరు యూతే అంటే కదా. 40-50 సంవత్సరాల డాక్టర్స్ ఇంజనీర్స్ కూడా వాళ్ళు ఆడుతున్నారు, మనీ ఓడగొట్టుకుంటున్నారు అనే వాదన ఉంది కదా. అంటే యూత్ అంటే మీన్స్ ఇట్లాంటి వాటికి ఆకర్షించబడేది యూత్ అంతే. సో ఆకర్షించబడే ప్రతి ఒక్కరు కూడా యూత్ అని నా ఉద్దేశం. 40-50 ఏళ్ళ బెట్టింగ్ జరిగి మోసపోయేది కూడా క్రికెట్ మీదనే కదా సూర్య. ఎస్, మెయిన్గా క్రికెట్తో ప్రారంభమైంది. ప్రారంభ దశ అనేది బలోపేతమైంది మాత్రమే క్రికెట్ వల్ల. ప్లస్ ఇందులో బెట్టింగ్ పెట్టడం కూడా, ఇప్పుడు యువరాజ్ సింగ్ ఈ బాల్కు ఇంత కొడితే ఇంత బెట్టింగ్, లేకపోతే ఈ ఓవర్లో ధోని 2 సిక్స్లు కొడితే ఇంత బెట్టింగ్, లేకపోతే ఇంత అంటే వాళ్ళు పెట్టే బెట్టింగ్ను కూడా అది డివైడ్ చేసుకుంటున్నారు. ఒక బాల్కు, ఒక ఓవర్కు. అంటే మనకు ఆగడు సినిమా లోపల ఒక జోక్ కూడా ఉంటుంది, రఘుబాబు గారితో ఒక జోక్ ఉంటుంది సేమ్ దానిలాగానే. వేసే బాల్ మీద దాని మీద అన్ని చిన్న చిన్న అక్కడ మొదలైనటువంటి బెట్టింగ్ ఈరోజు రమ్మి ఆడుతున్నారు. ఆ రమ్మిలో సేమ్ పరిస్థితి. ఈరోజు చిన్న చిన్న ఆటలు, క్యారమ్ బోర్డ్ ఆడితే దానికి బెట్టింగ్ పెడుతున్నారు, లూడో ఆడితే దానికి బెట్టింగ్. ఏమంటున్నా, క్రికెట్ తోటి ప్రారంభమైంది, ప్రతి ఆట లోపలికి వచ్చేసింది అది. వీళ్ళు ఇప్పుడు ఈ రోజు ఏంటంటే పూర్తిగా అవి కూడా పోయినాయి. క్రికెట్ మీద పర్టికులర్గా జరుగుతుండొచ్చు, కానీ క్రికెట్ మీద అయిపోయింది, మిగతా గేమ్స్ మీద అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ వచ్చేసి ఆన్లైన్ లోపల యాప్స్ క్రియేట్ చేసి యాప్స్ లోపల చిన్న చిన్న గేమ్స్ క్రియేట్ చేస్తా ఉన్నారు. వాటి మీద బెట్టింగ్ చేయాలి. ఆ గేమ్ ఆడితే నువ్వు ఇచ్చినటువంటి నెంబర్కి తగ్గట్టు రిజల్ట్ వస్తే నీకు అమౌంట్ డబల్ అవుతుంది. లేకపోతే నువ్వు ఎంత అమౌంట్ పెడితే ₹10 పెడితే ₹10 2,000 అయితే 2,000 4,000 అవుతాయి. వాడు ఆశ కల్పిస్తాడు. ఒకటండి, ఈ యాప్ ని రన్ చేసే వాని దగ్గర ఒక ఆల్గరిథం ఉంటది కదా, వాడికి తెలుస్తుంది కదా. ఇప్పుడు మనకి లైట్ కనబడతా ఉంది, ఈ లైట్ వెనకాల ఉన్న వాడికి ఈ లైట్ ఎట్లా వెలుగుతుంది, లైట్ వెనకాల ఏముంది అనేది తెలుస్తుంది. సో మనం లైట్ లో చూస్తున్నాము, ఈ లైట్ ఎట్లా వెలుగుతుంది, మనకి ఏం ఫిలమెంట్ కనబడతా ఉంది. ఈ రకంగా మనం ఆట ఈ లైట్ మీద ఉంటుంది. వానికి ఎవడైతే దీన్ని ఆథరైజ్ చేస్తున్నాడో, ఎవడైతే దీన్ని ఆపరేట్ చేస్తున్నాడో వాళ్ళకి తెలుస్తుంది కదా. ఇప్పుడు కూడా ₹1,00,000 వేసిండు అనుకోండి, వాటిని మింగడవాడు ఆల్గరిథం చేతులు ఉన్నాడు, డెఫినెట్గా మింగుతాడు. సో అట్లాంటి అనాథరైజ్డ్ యాప్స్ అట్లా యువత చాలా, ఇప్పుడు ఒక ₹1,000 మొదలుపెట్టిన యువత 10 లక్షలు గెలుచుకునే వరకు కూడా వాడు ఆశ చూపిస్తాడు. ఒక్కసారి 10 లక్షలు వాడు ఇన్వెస్ట్ చేయగానే ఒక్కసారి కొలాప్స్ అయిపోయి డౌన్ఫాల్ అయిపోతాడు. ఇట్లా చాలా మంది అట్లాంటి పరిస్థితికి గురైనరు, ఆత్మహత్యలు చేసుకున్నారు. లాస్ట్ వీడియోస్ తోటి వాళ్ళందరూ కూడా మేము చచ్చిపోతున్నాం అని చెప్పి ఒక సూసైడ్ వీడియో చేసి వాళ్ళందరూ కూడా ఎందుకు దానికి కారణాలు చెప్పి ఇట్లా రకరకాలైన లోన్ యాప్స్ కూడా చాలా దారుణమైన అట్లాంటివి. నేను కూడా ఒక సందర్భంలో విక్టిమ్ అయినటువంటి పరిస్థితి లోన్ యాప్స్ వల్ల. అంటే ఉంటుంది డెఫినెట్ గా, ఎప్పుడైతే మనకు డబ్బు అవసరం పడ్డటువంటి సమయంలో అదే వాడి బలహీనత. అంటే వేరే మార్గం లేదంట డబ్బు సంపాదించుకోవడానికి, బెట్టింగ్ యాప్స్ చేయాలి. ప్రభుత్వాలు రాజకీయాల మీద, ఎన్నికల మీద, గెలవడం మీద, ప్రచార సాధనాల మీద, ప్రచార అంశాల మీద పెట్టినటువంటి శ్రద్ధ, ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రజల మీద, ఉద్యోగ అవకాశాల మీద, స్కిల్ డెవలప్మెంట్ మీద పెడితే చాలా బాగుంటుంది. ఈ 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ప్రపంచం అంతా కూడా ఆధునికత వైపు అడుగులు వేస్తున్నటువంటి సందర్భం లోపల ఇంకా స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాము, కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఇంకా అందులోపట మనం ఎట్లాంటి నైపుణ్యత సాధించలేదు అని చెప్పానంటే దానికి పూర్తి బాధ్యత, పూర్తి కారణం ప్రభుత్వాలు మనిషి యొక్క మెంటల్ స్టెబిలిటీ మీద, అదేవిధంగా శాస్త్రీయ పద్ధతిలో విద్యాబోధన మీద, శాస్త్రీయబద్ధమైనటువంటి సమాజం మీద దృష్టి పెట్టడం అనేది మర్చిపోయింది. తెల్లారు లేస్తే కులాలు, మతాలు అని చెప్పి రాజకీయ నాయకులే రాజకీయ వ్యవస్థనే మాట్లాడినప్పుడు దాన్ని క్రమబద్ధీకరించినటువంటి రాజకీయ వ్యవస్థను దాన్ని సమతుల్యం చేసి సమాజాన్ని సమన్వయపరుస్తూ ఈ ప్రజాస్వామ్య దేశాన్ని నూతనమైనటువంటి ఆధునిక ప్రపంచం వైపు నడిపించే అవకాశం ఉన్నటువంటి ప్రభుత్వాలు దాన్ని విస్మరించి పూర్తిగా ఈరోజు ఒక రకమైనటువంటి అశాస్త్రీయమైనటువంటి పద్ధతికి, ఒక రకమైనటువంటి దారుణమైనటువంటి ఒక పర్వర్టెడ్ విధానానికి ప్రభుత్వమే యువతను తప్పుద్రోవ పట్టిస్తుంది అంటారు ఈ బెట్టింగ్స్ యాప్ వలన. డెఫినెట్లీ. అంటే మనం చూసుకుంటే మన ఫాదర్ ప్రభుత్వము అనేది మొత్తానికి బెట్టింగ్స్ ని బ్యాన్ చేస్తే దాని మీద కఠినమైనటువంటి చట్టాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఎందుకు ఇట్లాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? అవును, మీరు అన్నట్టు ఇప్పుడు ప్రభుత్వము వీళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించకపోయినప్పటికీ ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఆంక్షలు విధించి బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేస్తే వాడు ఈ పని కాకపోతే ఇంకో పని చేసుకొని బ్రతుకుతాడు. ఏది లేకపోతే అవాయి మీద గదే అన్నం తిని ఇంటికాడ రోజు ఏదో ఒక పొలం పని పోయి బ్రతుకుతాడు.
కానీ వాడు బెట్టింగ్ యాప్స్ అనేది ఒక సోర్స్ ఉంది కదా నాకు అని చెప్పేసి 1000 రూపాయలు 2000 నుండి లక్షల వరకు వాడు వెళ్ళి ఆత్మహత్య యత్నానికి పాల్పడే ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఇంకొక విషయం ఏమిటంటే ఈ దేశం లోపల విద్యా వ్యవస్థ లోపల మార్పులు రాంది ఇది కాదు. ఎందుకంటే తల్లిదండ్రుల మెంటాలిటీ ఎట్లాగూ మారదు. ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ యొక్క మానసిక స్థితిని మనం మార్చలేం. ఇంకొక జనరేషన్లోనే తల్లిదండ్రులు మారాల్సిన అవసరం ఏమున్నది? ఇప్పుడు పిల్లలకు వాడు సెల్ఫ్ గా మారాలి కదా. మనము ప్రతి సమస్యకు కూడా మూల కారణం వెతకాలి. మూల కారణం అక్కడే ఉంటుంది. తల్లిదండ్రులు సరే ఒక ఏజ్ వరకు తల్లిదండ్రులు పెంచుతారు మనల్ని, ఒక ఏజ్ వరకు కాదు. వాడు ఏం చదవాలి, వాడు ఎట్లా చదవాలి, వాడు ఏ రకంగా ఉద్యోగం చేయాలనేది ప్రతిదీ 25 సంవత్సరాల వరకు వీనికి ఒక పెళ్లి చేస్తే అయిపోతుంది, అమ్మాయికి ఒక పెళ్లి చేసి పడేస్తే బాధ్యత పోతుంది. ప్రతి నిమిషం వరకు, చివరి నిమిషం వరకు కూడా ఆంక్షలతోటి, గొడవలతోటి పిల్లల్ని మానసిక ఒత్తిడికి గురి చేసుకుంటూ వాళ్ళను సర్వనాశనం చేసేది తల్లిదండ్రులే. అందుకే వాళ్ళ మైండ్లు ఇట్లా చెడిపోతాయి. ఓన్లీ ఆ నెగిటివ్ వర్షన్లో ఎందుకు చూస్తున్నారు మీరు తల్లిదండ్రుల? నెగిటివ్ వర్షన్ కాదు, ఉన్నటువంటి వాస్తవ విషయం అది. నెగిటివ్ వర్షన్, పాజిటివ్ వర్షన్ కాదండి, వాస్తవ విషయాలు. ఇప్పుడు ఒక సమూహం యొక్క మానసిక స్థితి ఎట్లా ఉన్నదని దాని గురించి మనం సైంటిఫిక్గా దాని గురించి ఒక చిన్నప్పటి నుండి మంచిగా డెఫినెట్గా అర్థమవుతుంది. చిన్నప్పటి నుండి ఫ్రీడమ్ ఇచ్చి పెంచినటువంటి తల్లిదండ్రుల యొక్క పిల్లలు కూడా వాళ్ళకి తెలియకుండానే వాడు మందు అలవాటు చేసుకుంటున్నాడు, డ్రగ్స్కి అలవాటు అవుతున్నాడు, ఇలాంటి బెట్టింగ్ యాప్స్, ఎన్నో సైబర్ నేరాలకు గురవుతున్నాడు. వాడు సమాజంలో ఆకర్షణ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నపంటే తల్లిదండ్రులు మంచిగా పెంచకపోతే అట్లా తయారవుతారంటే మంచిగా పెంచినటువంటి యొక్క పిల్లలు కూడా తయారవుతున్నారు కదా. తల్లిదండ్రులు మంచిగా పెంచడం గురించి మాట్లాడలేదు, పిల్లల్ని ఒత్తిడి గురి చేసినప్పుడు ఇట్లాంటి సమస్యలు ఏర్పడతాయి అంటున్నా. మంచిగా పెంచడము అనేది విషయం కాదు అక్కడ. మంచిగా చాలామంది పెంచుతూ ఉన్నారు. చాలామంది తల్లిదండ్రుల కృషి వల్ల, కష్టం వల్ల ఎదిగి వారి యొక్క తల్లిదండ్రుల పేరు నిలబెట్టినటువంటి కొడుకులు కావచ్చు, పిల్లలు కావచ్చు, సమాజంలో గుర్తింపు, అతి చిన్న వయసులో గుర్తింపు పొందినటువంటి పిల్లలు కావచ్చు, చాలామంది ఉన్నారు. ఇక్కడ నేను అనేది పెంచడం కాదు సమస్య. ఒకరిని చూసి, అంటే పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి కొన్ని ఆర్థిక స్థితిగతుల వల్ల వాళ్ళ లోపల ఉన్నటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ కావచ్చు, అబ్బా నేను ఇది కష్టపడ్డా, నా కొడుకు అట్లా కావద్దన్నటువంటి ఆలోచన ఏం చేస్తుంది, ఆ కొడుకును నేను శిలను మలుచుతున్నాను శిల్పం లెక్క అని చెప్పి అనుకుంటున్నారు తప్పించి, నేను కొట్టే దెబ్బలకు అది ఏ శిల తట్టుకుంటది. నువ్వు రాయలేక మనసలేం కదా. ఇప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, తీసుకొచ్చి కొడితే ఏమైతే కూలిపోతుంది. ఇప్పుడు వాడిని మెంటాలిటీకి తగ్గట్టు వాడిని వదిలేయాలి. వాని మానసిక స్థితి నీకు ఏం కావాలనిపిస్తుంది రా బాబు అని చెప్పేసి వదిలేయడం కాకుండా పట్టించుకోవాలి. ఎట్లా తన ఒత్తిడికి గురి చేయకుండా. ఇప్పుడు వానికి చదువు రాదు, వానికి ఎక్కుతలే చదువు, సరే నీకు ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉన్నది, నువ్వు ఏ రంగంలోకి పోతావు అనేది అటువంటి వానికి స్వేచ్ఛ ఇస్తే వాడు ఏదో ఒకటి సాధించగలుగుతాడు. ఇప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది సూర్య, ఏంటిదంటే ఒక తండ్రి రిక్షా దొక్కి గొప్పోడైందని చెప్పేసి ఆ కొడుకు కూడా రిక్షా కొనిపెట్టి నువ్వు కూడా ఈ రిక్షా దొక్కుంటేనే గొప్పోడి కావాలి అనడం మూర్ఖత్వం, అంతే కదా. కాబట్టి నేను కూడా కష్టపడ్డా, నువ్వు కూడా కష్టపడాలి కాదు, నువ్వు స్మార్ట్ వర్క్ చేయి. నువ్వు ఇట్లా కాకుండా నువ్వు స్మార్ట్ వర్క్ చేసి నీకు ఏ ఫీల్డ్లో అయితే ఉందో ఫ్రీగా విడిచిపెట్టాలి. అంటే ఆలోచనను విడిచిపెట్టి అట్లా విడిచిపెట్టడం, ఆలోచన శక్తిని విడిచిపెట్టగలిగితే అప్పుడు కొంత వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ఏదైనా ఉంటుంది. సరే, మనకు ఆ చర్చ లోపలికి ఇప్పుడు వెళితే ఏంటంటే, ఒకటి భారతదేశం లోపల ఫస్ట్ ఈరోజు మీరు అన్నారు ఇంతకుముందు ఇట్లా చట్టాలు లేవా, దీన్ని అడ్డుకోవడానికి ఎట్లాంటి ప్రభుత్వాలు ఎటువంటి ఇవి ఆంక్షలు విధించలేరా, ఎటువంటి చర్యలు తీసుకోలేరా అని చెప్పి మీరు మాట్లాడారు. మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం, భారతదేశంలో బ్రిటిష్ న్యాయ చట్టాల ప్రకారం 1867 లోపటనే పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ అనేది ఒకటి వచ్చింది. ఓకే, ఇది వచ్చినటువంటి సందర్భంలో ఏమిటంటే ఈ నియంత్రిస్తూ ఈ పబ్లిక్ గ్యాంబ్లింగ్ ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా నిషేధించలేదు. అంటే జూదాన్ని పూర్తిగా ఇక్కడ ఎవాపరేట్ చేయలేదు, పూర్తిగా వ్యానిష్ చేయలేదు, జస్ట్ నియంత్రించారు. దానికంటూ కొన్ని లిమిట్స్ని, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఉంచి ఈ పరిధిలోపు కొన్ని జూదాలకు సంబంధించిన ఈ పరిధి వరకు, ఇంతవరకు మాత్రమే మీరు బెట్టింగ్ వేసుకోవాలి, ఇంతవరకు మాత్రమే చేయాలని చెప్పి దానికి ఒక చట్టబద్ధత కల్పించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ లోపల దీని గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నటువంటి ప్రభుత్వాలు రాలేదు. అయితే భారత రాజ్యాంగం ప్రకారం 1956లో మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏర్పడిన తర్వాత భారత రాజ్యాంగం ప్రకారం ఏమిటంటే, బెట్టింగ్ యాప్స్ విషయం లోపల రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కలిగించారు. ఈ రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని అంటే శాసనసభకు అప్పగించారు.
మీరు చట్టాలు చేయండి. మీ ప్రాంతాల లోపల ఉన్నటువంటి ఈ సమస్య ఏదైతే ఉందో ఈ సమస్యని ఎట్లా నియంత్రించాలి అంటే కేంద్రం నుంచి కూడా చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు 1867 చట్టం కేంద్ర చట్టమే. సో దానికి లోబడి మీరు చట్టాలు తయారు చేయండి. వాటిని కఠినతరం చేస్తారా, నియంత్రిస్తారా, పూర్తిగా నిషేధిస్తారా అనేది మీ యొక్క స్వేచ్ఛకు వదిలేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు దాన్ని అప్పగించారు. దాన్ని అప్పగించినటువంటి నేపథ్యం లోపల ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మనీ లాండరింగ్ యాక్ట్ కావచ్చు 2008లోనో ఏమో 1974లో వచ్చింది, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఏపీ గ్యామ్లింగ్ యాక్ట్ 1974లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కలిపి 1974 యాక్ట్ వచ్చింది. సో భారతదేశంలో ఉన్నటువంటి 12th షెడ్యూల్ ప్రకారము దీనికి సంబంధించినటువంటి విషయాల్ని ప్రభుత్వం రాష్ట్రాలకు అప్పగించింది. కాబట్టి రాష్ట్రాలు మెయిన్గా అస్సాం లోపల, నాగాల్యాండ్ లోపల ఇట్లాంటి పరిస్థితులు ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కఠినతరమైనటువంటి చట్టాలు తీసుకొని వచ్చారు. మనీ లాండరింగ్ శిక్షలు పడ్డాయి. అంటే ఇది కూడా కొన్ని లోపలికి వస్తుంది. మనీ లాండరింగ్ యాక్ట్ కావచ్చు, అదేవిధంగా ఫారెన్ ఎక్స్చేంజ్ చట్టాలు కావచ్చు, వీటన్నిటికీ లోబడి ఉన్నాయి ఈ 1867వ చట్టం. సో దీని ప్రకారం ఏంటంటే కొన్ని అనాథరైజ్డ్ యాప్స్ని వాడడానికి వీల్లేదు, ఆ బెట్టింగ్స్ని నిర్వహించడానికి వీల్లేదు, ఉంటే వాళ్ళకు జైలు శిక్షలు, అదేవిధంగా కోర్టు జరిమానాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే అట్లాంటి వాటిని పూర్తిగా తొలగించవచ్చు అని చెప్పానంటే ఏమైందంటే ఈ చట్టాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆఫ్లైన్లో నడిచినాయి. ఎప్పుడు ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ వచ్చేంత వరకు కూడా, ఆన్లైన్ బెట్టింగ్ వచ్చిన తర్వాత ఎటువంటి నూతనమైనటువంటి చట్టం చేయలే. ఏది ఈ బెట్టింగ్ యాప్స్ మీద. బెట్టింగ్ యాప్స్ కి ప్రత్యేకమైనటువంటి చట్టం ఏం లేదు. ఇవన్నీ కూడా ఆఫ్లైన్ బెట్టింగ్స్ కి సంబంధించినటువంటి చట్టాలు. ఇన్ని సిచ్యువేషన్స్ చూసుకుంటూ కూడా మరి ప్రభుత్వం ఏం చేయలేకపోతుందా? మరి ప్రభుత్వం దృష్టికి వెళ్ళట్లేదా? ఇప్పుడు ప్రభుత్వము అంటే మెయిన్గా న్యాయ వ్యవస్థ దీన్ని పట్టించుకున్నది. సుప్రీంకోర్టు ఒకసారి లా కమిషన్ని ఆదేశించింది, అంటే ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి కోరింది. ఈ బెట్టింగ్ యాప్స్ విషయం లోపల ఒక సరైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వాలక సుప్రీంకోర్టుక అసలు దీన్ని ఏ విధంగా దీన్ని రూపమాపవచ్చు అన్నటువంటి ఒక వ్యవస్థ గురించి లా కమిషన్ ఒక సందర్భంలో వాళ్ళు కోరినప్పుడు లా కమిషను వాళ్ళకి ఇచ్చినటువంటి 2016లో లా కమిషన్ సుప్రీంకోర్టు కోరితే 2 సంవత్సరాల తర్వాత 2018 లోపల లా కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక లోపల ఏముందంటే ఈ బెట్టింగ్ యాప్స్ లోపల కొన్నిటిని మినహాయించి దాన్ని నియంత్రించగలిగితే ఈ భారత ఆర్థిక స్థితిగతి లోపల కొంచెం భాగస్వామ్యం తీసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి లా కమిషన్ చెప్పింది. సో ఇది లా కమిషన్ ఇట్లా చెప్పడం కూడా ఒక రకంగా ఇది చాలా నష్టమైనటువంటి సమస్య. ఎప్పుడైతే 25% దాదాపు 28% ఎప్పుడైతే జిఎస్టీ దీని మీద విధించిర్రో బెట్టింగ్ యాప్స్ని నియంత్రిస్తున్నామని చెప్పి, అంటే జిఎస్టీని 28%కి పెంచితే ఏమవుతుంది, బెట్టింగ్ యాప్స్ నిర్వహించకుండా ఊకుంటారు అని చెప్పని అనుకున్నారు. అంటే చట్టబద్ధమైనటువంటి బెట్టింగ్ యాప్స్ నిర్వహించకుండా ఊకుంటారు అని చెప్పని అనుకున్నారు. అంటే నియంత్రించే క్రమం లోపల అదొక నిర్ణయం తీసుకున్నారు. ఆ 28% జిఎస్టీ పెంచితే ఏమైంది, అక్కడ వీళ్ళు చట్టబద్ధమైనటువంటి యాప్స్ని విడిచిపెట్టి అనాథరైజ్డ్ యాప్స్ని ఆ నిర్ణయం వల్ల అనాథరైజ్డ్ యాప్స్ ఎక్కువైపోయినాయి పూర్తిగా. ఈ నియంత్రించడంలో పెట్టిన శ్రద్ధ నిషేధించడంలో పెడితే చాలా బాగుంటుంది. నిషేధించడంలోనే పెట్టాలి. ఇంకొక విషయం ఏమిటంటే క్రికెట్ ఉంది. ఈరోజు ఎంత దారుణమైనటువంటి స్థితికి పోయిందంటే కొన్ని లక్షల కోట్ల ప్రజాధనము మన కంటికి కనబడకుండా ఈ డార్క్ బిజినెస్ లోపల మొత్తం కూడా రొటేట్ అవుతుంది అని చెప్పినప్పుడు ఈరోజు కొన్ని మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉందండి, ఒక 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తి అంటే స్థిర ఆస్తి. ఈరోజు డబ్బు రూపంలో ఉన్నటువంటి చరాస్తి 8,20,000 కోట్ల రూపాయలు గాలి లోపట ఉన్నది అని చెప్పానంటే, బెట్టింగ్ యాప్స్ రూపం లోపట ఉన్నది, బెట్టింగ్ లోపల రొటేట్ అవుతుంది అని చెప్పానంటే ఎంత దారుణమైనటువంటి నష్టం ఇది, ఎంత దారుణమైనటువంటి దెబ్బ. అంటే ఇది అనాథరైజ్డ్ యాప్స్ లోపల ఉన్నటువంటి ప్రజాధనమే. ఇది ప్రజాధనం సామాన్యుని దగ్గర నుంచే కదా, బలహీన వర్గాల నుంచే కదా ఇదంతా. ఎక్కువ శాతం విక్టిమ్స్ వాళ్ళే ఉంటారు కదా భారతదేశంలో. పేద వర్గం నుంచే ఈజీ మనీ కోసం పోరాడే వ్యక్తులే వీళ్ళ బాధితులు అవుతారు, లేకపోతే కస్టమర్లు అవుతారు. సో ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలి ప్రభుత్వం? ఇది ఇట్లా ఉంది, నీకు ఇంటర్పోల్ ఉంది, ఇప్పుడు సరైనటువంటి సాంకేతిక వ్యవస్థ ఏర్పడింది భారతదేశం లోపల. ఎక్కడి నుంచి ఏం జరుగుతుందన్నటువంటి తీగ లాగితే డొంక కదిలేటువంటి ఒక దారుణమైనటువంటి ప్రతి కదలికలను కూడా గమనించేటటువంటి థంబ్ ఇంప్రెషన్ తోటి
నువ్వేంటిది నీ చిట్టా నీ చరిత్ర మొత్తం బయటికి తీయగలిగేటటువంటి సాంకేతిక వ్యవస్థ ఏర్పడ్డ తర్వాత కూడా ఈ నేరపూరితమైనటువంటి వ్యవస్థను రూపుమాపడానికి ఎట్లాంటి చర్యలు తీసుకోకపోవడము, దాన్ని నిర్లక్ష్యంగా వ్యవహరించడము. ఇప్పుడు ఏమంటారు, రాష్ట్రాలకు ఇప్పుడు ఒక స్వయం క్వశ్చన్ ప్రతిపత్తి ఏంటంటే, ఉంది కాబట్టి దేశానికి అవసరం లేదు, కేంద్రానికి అవసరం లేదంటారు. కేంద్రం అడిగితే రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉంది కదా, వాళ్ళు చట్టాలు చేసుకోవాలని చెప్పి దీన్ని విడిచిపెడతాం. ఒకరి మీద ఒకరు చెప్తూ ఇప్పుడు బలైపోయేది మాత్రం సామాన్య యువత, సామాన్య ప్రజలు కదా. ఇప్పుడు ఏంటంటే సూర్య ఇక్కడ ఏమంటున్నారు అంటే, సరే ఇక్కడ బెట్టింగ్ యాప్స్కు బలైనటువంటి యువత, బలైనటువంటి ప్రజానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్ను ఎందుకు సంప్రదిస్తలేరు? ఒకవేళ పోలీస్ స్టేషన్ను సంప్రదిస్తే వీటికి ఇప్పుడు ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించిన యాప్స్ కొన్ని ఉన్నాయి, థర్డ్ పార్టీ యాప్స్ కొన్ని ఉన్నాయి మనకు. వీళ్ళు ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో, ఇన్ని లక్షలు బొడగొట్టుకున్న బాధితులు ఎవరైతే ఉన్నారో ఎవరికి చెప్పకుండా తనకు తాను మదనపడి తనకు తాను అనుభవిస్తున్నాడు. కానీ ఒక పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ స్టేషన్ అనేది ఇప్పుడు చట్టపరమైందే కదా, వారు ఎవ్వరు కూడా చర్యలు తీసుకోలేరా? నువ్వు యాప్స్ ద్వారా, బెట్టింగ్ యాప్స్ ద్వారా ఓకే, నీ ఫోన్ యొక్క పూర్తి సమాచారాన్ని, డేటాని ఆ యాప్కి ఇచ్చేస్తున్నావు. ఇచ్చేసిన తర్వాత నువ్వు లాస్ అయిపోయిన తర్వాత నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులకు నీ ఒక్క కేసే ఉంటుందా? మన ఒక్క కేసే ఉండదు కదా, చాలా ఉంటాయి, చాలా కేసులు ఉంటాయి. చాలా సమస్యలను వారు పరిష్కరించాలి. సైబర్ క్రైమ్ ఇంకా పెరిగిన తర్వాత సైబర్ క్రైమ్ పరిమాణం ఎంత పెరిగితే కేసుల పరిమాణం ఎంత పెరుగుతూ ఉంది. నాట్ ఓన్లీ బెట్టింగ్ కేసు, ఒక కేసు ఉన్నది కానీ పక్కన పెడితే ఒక్క కేసు వల్ల చాలా వందల కేసులు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకో పెరగవచ్చు. పెరగద్దు అని చెప్పానంటే, ఒకటి అనాథరైజ్డ్ యాప్స్ని గుర్తించి వాటిని పూర్తిగా నిర్మూలించే వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేయాలి. అసలు చట్టబద్ధమైనటువంటి బెట్టింగ్ని కూడా పూర్తిగా నిషేధించాలి, బెట్టింగ్ని నిషేధించాలి. సో వీరు చూశారు కదా, ఈ రోజుల్లో ఉన్నటువంటి బెట్టింగ్ యాప్స్ని ఎట్లా బ్యాన్ చేయాలి, యువత ఎట్లాంటి ఆశయాల వైపు అడిగేయాలి, ఇట్లాంటి ఆశల వైపు కాకుండా ఒక ఊబిలో పడి ఆత్మహత్యలు చేసుకుంటూ ఇట్లాంటి సైబర్ క్రైమ్లకు కానీ బెట్టింగ్ యాప్స్కి కానీ లోన్ అవ్వకుండా తమ జీవితాన్ని చక్కదిద్దుకొని, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ పైన ఆంక్షలు విధించాలని మిత్రుడు సూర్య చక్కని సందేశం ఇచ్చారు. సో ఇట్లాంటి అంశాలపైన, ఇట్లాంటి సోషల్ ఎలిమెంట్స్ పైన ఇంకా మీ ముందుకు మిత్రుడు సూర్యతో కలిసి ముందు ఎన్నో ప్రోగ్రామ్స్ మీకు అందిస్తాం. సో చూస్తూనే ఉండండి ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్, ప్రతిక్షణం ప్రజాపక్షం. థ్యాంక్ యూ.